మూడో తరం అనుకోవచ్చు, అది నవయుగం అనుకోవచ్చు. అప్పుడు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే యువగలానికన్నా ముందు నారా లోకేష్ గారిని ట్రోల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు తను పూర్తిగా శిల్పిగా మార్చుకొని తనకున్నటువంటి ఒక అన్నీ కూడా ఏవైతే మాటలు పడ్డాడో అవన్నీ కూడా మార్చేసుకున్నారు. ఈరోజు నిజంగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా డిఫరెంట్, ఏ పార్టీలో కూడా ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారంటే ఇంత చర్చ జరగదు. ఎందుకని తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారంటే ఇంత చర్చ అంటే ఏం చెప్తారు? అంటే అది లోకేష్ స్పెషాలిటీ అట్లా ఉంటుంది. ఎందుకు అంటే లోకేష్ పేరు తలుచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్క రోజు కూడా గడవట్లేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్షణం కూడా గడవట్లేదు. ఆ భయంలో, ఆ ఫియర్ సైకోసిస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నది. మరి మీరన్నట్టు ఒక కొద్ది రోజుల కిందట నారా లోకేష్ని నానా మాటలు అన్న మరి ఈ బ్యాచ్ అంతా ఈ రోజున ఆయన చూసి ఎందుకు భయపడుతున్నదో మరి నాకైతే అర్థం కావట్లా. చాలా ఎగతాళి చేశారు కదా, చాలా, అసలు మామూలుగా కాదు, బాడీ షేమింగ్ చేశారు. ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన్ని చూసి నవ్వారు. అసలు ఒక్కటి కాదు, ఎన్ని నారా లోకేష్ మీద అసలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు అంటే, ఇప్పుడు యువతల మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియని వ్యక్తులు యువతల వైపు ఉన్నారు. మరి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఆయన తడతడగా చెప్తున్నాను. నిన్న మొన్న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నారా లోకేష్ చెప్పాడు తను ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు. మరి అట్లా మరి అందరూ చెప్పాలి కదా, మేము బలానా చోట చదివాము, మేము బేగంపేట పబ్లిక్ స్కూల్ అయిపోయిన తర్వాత బలానా చోట చదివాము, మాకు ఈ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీలో ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పొచ్చు కదా. చెప్పరు. అంటే ఉందో లేదో మనకే తెలీదు. అటువంటి వ్యక్తులందరూ వచ్చి నారా లోకేష్ మీద ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం, ట్రోల్ చేయటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఆయన్ని బాడీ షేమింగ్ చేసి ఆయన్ని ఈ రాజకీయాల నుంచి పారిపోయేలాగా చేయటం వాళ్ళ ఉద్దేశం. నీ ఉద్దేశం అట్లా ఉంటే మరి నా ఉద్దేశం ఎట్లా ఉందో నేను చూపిస్తాను అని చెప్పి నారా లోకేష్ ముందరకు వచ్చిన విధానం, ఆయన తనని తాను తెలుగుదేశం పార్టీ ముందర ఫస్ట్ మనకు ఇంట్లో యాక్సెప్టెన్స్ ఉండాలి, తర్వాత బయట యాక్సెప్టెన్స్. ఇంట్లో యాక్సెప్టెన్స్ అంటే తెలుగుదేశం పార్టీలో యాక్సెప్టెన్స్ ఎట్లా రావాలి, ఎట్లా రావాలి అంటే కార్యకర్తలతోటి వాళ్ళతో కలిసి ఉండి కార్యకర్తల సంక్షేమం గురించి లోకేష్ ఒక తపన పడుతున్నాడు అని ఆయనేం పబ్లిసిటీ చేసుకోవాలి. బట్ కార్యకర్తలకి తెలిసింది మన సంక్షేమం కోసం దెర్ ఈజ్ వన్ లీడర్ కాల్డ్ లోకేష్ అని గుర్తించింది క్యాడర్. దాంతో వాళ్ళు ఇంకా క్యాడరు ఇంకా మనకి భావి నాయకుడు లోకేష్ అనే ఒక నిర్ణయానికి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ ఎట్లా కావాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పాలన సాగుతున్న సమయంలో, అంటే సైకో పాలన అంటే మీరు ఏదో వేరే వేరే అర్థాలు తీయమాకండి, ఎక్కడికక్కడ ఈ అల్లరి మూకలు చెలరేగిపోతూ మొత్తం గంజాయి మాఫియా రాజ్యం వెళుతూ మర్డర్ చేసేవాళ్ళు మొత్తం అంత ప్రజా జీవితాన్ని మొత్తాన్ని శాసిస్తున్న రోజులు. ఆ రోజుల్లో మరి నారా లోకేష్ మరి ముందరికి వచ్చి ఒంటరిగా నడవటం మొదలుపెట్టి
నడవటం మొదలుపెట్టిన తర్వాత లోకేష్ మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. మాట్లాడుతుంటే పోలీసులను పంపించి మైకులు లాక్కున్నారు. ఒక వ్యాన్ మీద ఎక్కి మాట్లాడుతుంటే వ్యాన్ లాక్కున్నారు. ఆయన స్టూల్ మీద ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కున్నారు. మైకు లాక్కున్నా, స్టూల్ లాక్కున్నా, ఏమి లాక్కున్నా కానీ నువ్వు మైకు లాక్కున్నావు, నాకు భగవంతుడు నోరు ఇచ్చాడు, గొంతు ఇచ్చాడు కదా అని ఆయన వెనక వాళ్ళకి వినపడుతున్నదా లేదా, లేకపోతే మళ్ళీ మాట్లాడతా అని చెప్పి ఆయన మైక్ లేకుండా మాట్లాడిన అవన్నీ చూడటం ప్రజలు ఆకర్షితులైపోయారు. అంటే ఇంత వేధిస్తారా, పిల్లాడిని పట్టుకొని ఇంత వేధిస్తారా అని ఒక రకమైన ఇది వచ్చేసింది. ఆ జంక్చర్లో నారా లోకేష్ ఆయన ఏం చెప్పాడంటే ప్రజలందరినీ వాళ్ళకి ప్రశ్నించటం మర్చిపోయారు. అందరూ ఈ సైకో పాలనలో ప్రశ్నిస్తే కేసులు కదా, పోలీస్ కేసులు పెడతారు కదా, ప్రశ్నిస్తే తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొడతారు కదా, ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ చంపేస్తారు కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించటం మర్చిపోయారు. నారా లోకేష్ మళ్ళీ ప్రశ్నించటం నేర్పాడు. అందుకని ఆ యువగళం పాదయాత్రలో ఆయన కూర్చొని మీరు క్వశ్చన్లు అడగండి, క్వశ్చన్లు అడగండి, క్వశ్చన్లు అడగండి అని క్వశ్చన్లు వేయించుకునేవాడు. ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పేవాడు. ఈ ప్రక్రియలో ప్రజలు మళ్ళీ మర్చిపోయిన ఆ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. అట్లా జనంలో చైతన్యం తీసుకొచ్చాడు నారా లోకేష్. నారా లోకేష్ ఆ రోజున చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ పేర్లు రాసుకుంటే దాన్ని చూసి గజ 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 వణికి చచ్చారు. అతను ఆ పార్టీకి ఏదో జనరల్ సెక్రటరీగానే ఉన్నాడు ఇప్పుడు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని. అతనైతే కోర్టులో కేసు వేశాడు. ఆ రెడ్ బుక్లో లోకేష్ ఏం రాసుకుంటున్నాడో కొంచెం మాకు చెప్పండి అని చెప్పి కోర్టులో కేసు వేసాడు. ఆయన బుక్లో ఆయన ఏం రాసుకుంటాడు, నీకెందుకు పో అవతల పో అన్నారు. ఇప్పుడు నేను సెల్ పెట్టుకున్నాను, ఏదో ఉన్నాయి కాంటాక్ట్లు ఉంటాయి, లేకపోతే మెసేజ్లు వస్తుంటాయి. అది చూసి నువ్వు భయపడిపోయి ఆయన మెసేజ్లు ఏందో నేను చూస్తానండి అంటే కుదురుతుందా? లోకేష్ రెడ్ బుక్లో ఏం రాస్తున్నాడో మా గురించి రాస్తున్నాడండి, మా గురించి ఏం రాస్తున్నాడో తెలుసుకోవాలండి అని కోర్టుకి వెళ్ళారు ఈ వైసీపీ నాయకులు. చిచ్చి అవతలకు పో, మేము అటువంటివి మేము వేసుకోవాలి అంటే ఎంత భయపడిపోయి అసలు ఈ రోజుకి కూడా కళ్ళు మూస్తే రెడ్ బుక్, కళ్ళు తెరిస్తే రెడ్ బుక్. దీనికి పోటీగా వాళ్ళు బ్లూ బుక్, ఆ బుక్, ఈ బుక్ డిజిటల్ రకరకాలు పెట్టుకున్నారు. మరి ఆ పుస్తకాలన్నీ ఏమైనా తెలీదు. ప్రస్తుతం అయితే మరి ఆయన లండన్లో పర్యటనలో ఉన్నాడు. కొంచెం ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది కదా, విపరీతంగా ఎండ ఉంది, ఉక్కపోతుంది, చెమట పోస్తున్నది. అందుకని మరి అన్ని రకాలుగా ఉక్కపోతుంది. అంటే ఒక్క వాతావరణం వల్లే కాదు, రాజకీయ వాతావరణం వల్ల కూడా ఉక్కపోతుంది. అందుకని మరి ఆయన ఏదో లండన్ వెళ్ళాడు కొంచెం 2 రోజులు విశ్రాంతి తీసుకోవటానికి. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. మనం బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కదా. అందుకని నారా లోకేష్ ఒక డైనమిక్ లీడర్గా అటు పార్టీ యాక్సెప్ట్ చేసింది, తర్వాత ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నారా లోకేష్ వేస్తున్న ప్లాన్లు రాష్ట్ర అభివృద్ధికి, పారిశ్రామిక రంగంలో ప్రగతికి, లేదు ఐటీ రంగంలో కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్న దానికి మొత్తం వీళ్ళందరూ కూడా నారా లోకేష్ ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చి ఉన్నారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ని అభినందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.